హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. మెహ్రీన్ హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? మొదట మెహ్రీన్ పెళ్లి రద్దు కావడానికి ధనుష్కి ఏంటి సంబంధం? ఇప్పుడు మెహ్రీన్ పెళ్ళై పిల్లలున్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ధనుష్ని కలవడానికి చెన్నైకి ఎవరికీ తెలియకుండా మెహ్రీన్ ఎందుకు వెళ్ళింది? మొదట పెళ్లి కొడుక్కి మెహ్రీన్ గురించి తెలిసిన భయంకరమైన నిజాలు ఏంటి? ధనుష్ వల్లనే మొదటి పెళ్లి కొడుకు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడా? ఈరోజు స్ట్రైట్ పాయింట్లో. ఇక స్టోరీలోకి వెళ్తే, మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ మెహ్రీన్ విషయమే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అలా తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు అల్లు శిరీష్ కూడా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇదే కోవలో నటి మెహ్రీన్ హడావిడిగా పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ షాక్కి గురవుతున్నారు. ఇది ఇలా ఉంటే, గతంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి అయిన భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్తో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరుపుకొని పెళ్లికి ఒక వారం ముందనగా భవ్య బిష్ణోయ్తో పెళ్లిని రద్దు చేసుకోవడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది, పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. దీంతో మెహ్రీన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ తను ఇకపై పెళ్లి చేసుకోకుండా తన కెరియర్ వైపు దృష్టి పెడతానని చెప్పి ఇప్పుడు ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్లోని ఒక రిసార్ట్లో హర్ష్ హౌలక్ అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా మెహ్రీన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అసలు మెహ్రీన్ మొదటి పెళ్లి రద్దు కావడానికి ధనుష్కి ఏంటి సంబంధం? ఇప్పుడు పెళ్ళై ఇద్దరు పిల్లలున్న వ్యక్తిని అర్జెంటుగా మెహ్రీన్ పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మెహ్రీన్ పిర్జాదా అలియాస్ మెహ్రీన్. ఈమె 1993 నవంబర్ 5న పంజాబ్లోని బటిండాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి గుర్లాల్ పిర్జాదా, తల్లి పరంజీత్ కౌర్. ఈమెకి గురుపాతే పిర్జాదా అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా మెహ్రీన్కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే తన తండ్రి ఫ్యామిలీ మొత్తాన్ని పని నిమిత్తం పంజాబ్లోని రాజస్థాన్కి తీసుకుని వెళ్ళి అక్కడే సెటిల్ చేయగా మెహ్రీన్ తన స్కూలింగ్ని రాజస్థాన్లోని బద్వేస్ బర్డ్స్ హై స్కూల్లో చదివింది. ఇలా ఈమె 10th చేసేటప్పుడు మెహ్రీన్ తల్లిదండ్రులకి కొన్ని విషయాల్లో గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ తన తండ్రి విడాకుల తర్వాత కెనడాకి వెళ్ళి అక్కడే రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా తన పిల్లల పోషణ కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తూ వారికి సపోర్ట్ చేస్తుండేవాడు. ఇక మెహ్రీన్కి చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తాను ఇంటర్ చదివేటప్పుడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మెహ్రీన్ తన చదువుల్ని కంటిన్యూ చేయలేక చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్లో ట్రై చేయడం మొదలుపెట్టింది. అలా మొదటిగా లోకల్గా జరిగే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో 2010లో మిస్ పంజాబ్ అందాల పోటీల్లో పాల్గొనగా తాను గెలవలేకపోయింది. ఇక అలా కూతురు ఇంట్రెస్ట్ని గమనించిన తన తండ్రి కెనడాలో జరిగే సౌత్ ఏషియా కెనడా అనే అందాల పోటీల్లో మెహ్రీన్ని పార్టిసిపేట్ చేయించగా 2013లో జరిగిన ఈ అందాల పోటీల్లో మెహ్రీన్ సెకండ్ రౌండ్లోనే ఎలిమినేట్ అయ్యింది. కానీ తనకి మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా అనే టైటిల్ని ఇవ్వడంతో ఈ గుర్తింపుతోనే బాలీవుడ్కి వెళ్ళి సినిమాలు చేస్తూ హీరోయిన్ అవ్వాలనుకుంది. దీంతో తల్లి, తమ్ముడితో పాటు ముంబైకి షిఫ్ట్ అయిన మెహ్రీన్ అప్పటి నుండి మోడలింగ్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ మూవీ ఆడిషన్స్కి వెళ్తూ ఉండేది. అలా 1 year ట్రై చేయగా ఆ తర్వాత కొన్ని అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల తనకి ఎటువంటి యూస్ అవ్వకపోగా సినిమాలో కూడా ఛాన్స్ రాకపోవడంతో చివరగా తన లక్ని సౌత్ మూవీస్లో ట్రై చేయాలనుకుంది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ హను రాఘోపుడి అందాల రాక్షసి అనే మూవీ చేసి సక్సెస్ అందుకోగా రెండో మూవీని నానితో కృష్ణాగాడి వీర ప్రేమ కథ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అందులో మొదటిగా తమన్నాని హీరోయిన్గా ఫిక్స్ చేసినా ఆమె అటు హిందీ మూవీస్లో ఇటు బాహుబలి మూవీతో బిజీగా ఉండడంతో వీరి మూవీకి డేట్స్ని కేటాయించలేకపోయింది. దీంతో డైరెక్టర్కి వేరే దారి లేక కొత్త అమ్మాయిని పెట్టి మూవీ చేయాలని డిసైడ్ అయ్యి హీరోయిన్ కోసం వెతికే క్రమంలో ముంబైలో ఉన్న ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని కాంటాక్ట్ అవ్వగా వారు తనకి ఫొటోస్ని పంపడం జరిగింది. అలా అందులో మెహ్రీన్ ప్రొఫైల్ కూడా ఉండడం గమనార్హం. ఇక ఈమె లుక్స్ డైరెక్టర్కి బాగా నచ్చడంతో పాటు వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా మెహ్రీన్ ఓకే చెప్పడంతో తనని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలా 2015లో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి 2016లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వడంతో పాటు మెహ్రీన్కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్యలో అనుష్క శర్మ హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా చేసిన పిల్లోరి అనే మూవీలో కూడా మెహ్రీన్ సెకండ్ హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఆమెకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో తన ఫోకస్ మొత్తం సౌత్ ఇండస్ట్రీ వైపు పెట్టి ట్రై చేయడం మొదలుపెట్టింది.
అలా నెక్స్ట్ మూవీయే మారుతి డైరెక్షన్లో మహానుభావుడు అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా హిట్ అవ్వడంతో డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో రవితేజ హీరోగా చేసిన రాజా ది గ్రేట్లో కూడా మెహరీన్కి ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ అనిల్ రావుపూడి మెహరీన్కి బాగా సపోర్ట్ చేయడంతో ఆ తర్వాత తనకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సాయి ధరమ్ తేజ్తో జవాన్, గోపిచంద్తో శంఖం, పంతం అనే మూవీస్లో చేసిన ఆ మూవీస్ డిజాస్టర్ అవ్వడంతో మెహరీన్ సినిమా కెరియర్ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అనిల్ రావుపూడి ఎప్పుడైతే తనతో F2 మూవీ చేశాడో తన క్యారెక్టర్ని స్పెషల్గా రాసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఆ మూవీ హిట్ అయి జనాల్లో మెహరీన్ అంటే తెలియని వారు కూడా లేకుండా చేసింది. ఇక ఇదిలా ఉంటే మెహరీన్ సౌత్ మూవీస్లో చేస్తూనే మరోవైపు పంజాబ్ మూవీస్లో ట్రై చేయగా ఈమెకి డిఎస్పి దేవ్ అనే పంజాబ్ మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీకి రాజకీయ నేత మాజీ సీఎం మనవడైన భవ్య బిష్ణోయ్ ఫైనాన్షియల్గా వ్యవహరించగా ఈ మూవీ షూటింగ్ క్రమంలో మెహరీన్, భవ్య బిష్ణోయ్ మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ తర్వాత వీరి పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కొద్ది రోజులకే సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వీరు చేసిన మూవీ కూడా రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఆర్థికంగా వెల్దీ ఫ్యామిలీ అయిన భవ్య బిష్ణోయ్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన మెహరీన్ అతన్నే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక భవ్య బిష్ణోయ్ కూడా తనని పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు నటించకూడదనే కండిషన్ పెట్టడంతో అందుకు మెహరీన్ మరియు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోగా వీరిద్దరికీ 2020 ఏప్రిల్లో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అదే సమయంలో లాక్డౌన్ రావడంతో వీరి పెళ్లిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే లాక్డౌన్ ముగిసిందో భవ్య బిష్ణోయ్ మెహరీన్ను అండమాన్కి తీసుకుని వెళ్ళి అండర్ వాటర్లో రొమాంటిక్గా తనకి పెళ్లి ప్రపోజ్ చేయగా ఆ ఫొటోస్ని, వీడియోస్ని మెహరీన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి జంటని చూసి నెటిజన్లు విషెస్ని తెలియజేయడం మొదలుపెట్టారు. అలా ప్రపోజ్ చేసిన నెలలోనే రాజస్థాన్లోని ప్యాలెస్లో గ్రాండ్గా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మెహరీన్ ఇకపై సినిమాలకి గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ మెహరీన్ మాత్రం బిష్ణోయ్కి తెలియకుండా చెన్నైకి వెళ్ళి ధనుష్తో యాక్ట్ చేసేందుకు ఒప్పుకొని ఆ మూవీకి అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో పాటు మరోవైపు తన పేరు యుఎస్ఎస్ రాకెట్లో కూడా గట్టిగా వినిపించడంతో ఈ విషయం తెలిసి బిష్ణోయ్కి హార్ట్ బ్రేక్ అయినంత పని అయింది. ఇక ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు. ఇక అలా బిష్ణోయ్ తనని చీటికి మాటికి అనుమానించడంతో పాటు తరచూ గొడవలు చేయడంతో మెహరీన్ బిష్ణోయ్ టార్చర్ని తట్టుకోలేక పెళ్లికి ముందే ఇంతలా టార్చర్ చేస్తే పెళ్లి తర్వాత ఇంకెంత టార్చర్ చేస్తాడో అని భయపడి తన ఫ్యామిలీతో మాట్లాడి బిష్ణోయ్తో జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయాలనుకుంది. ఇక అప్పటికే బిష్ణోయ్ ఇంట్లో కూడా ఈ విషయం తెలిసి వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో పెళ్లిని క్యాన్సిల్ చేయడంతో మెహరీన్ తన ఇన్స్టాలో 2021 జూలై 4న తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లు ఒక పోస్ట్ పెడుతూ బిష్ణోయ్తో దిగిన ఫొటోస్, వీడియోస్ని డిలీట్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు. అప్పటి వరకు చాలా బొద్దుగా ఉన్న మెహరీన్ ఉన్నట్టుండి సర్జరీస్ వల్ల సన్నగా మారి అందాల ఆరబోత చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని సినిమాలో స్టార్ట్ చేయాలనుకుంది. అలా తనకి మంచి సపోర్ట్ చేసే అనిల్ రావుపూడి డైరెక్షన్లో F3 మూవీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసినా ఆ తర్వాత ఈమెకి అనుకున్నంత ఛాన్సులు రాలేదు. అలా రోజు రోజుకి సినిమాలో ఆఫర్స్ తగ్గడంతో ఒంటరిగా ఉండలేక మెహరీన్ పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక ఈ క్రమంలోనే ఒక ఫంక్షన్లో మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా న్యూజిలాండ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వ్యక్తిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా హర్ష్ హౌలక్ తండ్రి పంజాబ్కి చెందిన వారు కావడం, ఇక హర్ష్ హౌలక్ తన MBAని పూర్తి చేశాక న్యూజిలాండ్లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా బాగా సెటిల్ అవ్వడంతో పాటు అక్కడే ఉన్న పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. అలా ఆ తర్వాత కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న హర్ష్ హౌలక్ ఎప్పుడైతే మెహరీన్ని కలిశాడో వీరిద్దరికీ ఉన్న మంచి పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా 1 ఇయర్ నుండి సీక్రెట్గా రిలేషన్లో ఉన్న మెహరీన్కి, హర్షకి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి తమ కుటుంబాలకి చెప్పగా అందుకు వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకోవడంతో మెహరీన్, హర్ష హౌలక్ సీక్రెట్గా ఏప్రిల్ 26న ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవడంతో నేటిజన్లు కొత్త దంపతులకి విషెస్ తెలియజేస్తున్నారు. మెహరీన్ తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది నటి మెహరీన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయడం మర్చిపోకండి. ఇక ఉంటాను. ఆల్ ఈస్ వెల్.